సినిమా యావరేజ్. ఎందుకని? ప్రభాస్ సార్ వచ్చేంత వరకు సినిమా మహాభారతం రామాయణం సీరియల్ చూసినట్టే అనిపించింది. డైరెక్టర్ ఏదైతే ఇంతకుముందు సీరియల్ తీసిండో అదే తీసిండు. అంటే భక్త కన్నప్ప అనగానే మనకి కృష్ణంరాజు గారు గుర్తొస్తారు, కొన్ని ఎథిక్స్ గుర్తొస్తాయి. మరి విష్ణులో అది కనిపించిందా మనకి? ఆ వర్షన్ వేరే, ఈ వర్షన్ వేరే. లొకేషన్ గురించి ఫారిన్ కంట్రీ పోయారు కానీ అంత విజువల్స్ తీసుకోలేకపోయారు. బడ్జెట్ పెట్టారు కానీ బడ్జెట్ మూవీలా కనబడలేదు. సినిమా మొత్తం ప్రభాస్ హీరో, ప్రభాస్ వచ్చేంత వరకు సీరియల్. సో ప్రభాస్ రాకముందు థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది, వచ్చిన తర్వాత థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రభాస్ వచ్చేంత వరకు అసలు లేచిపోవాలనిపించింది, థియేటర్ నుంచి లేచిపోవాలనిపించింది. ప్రభాస్ వచ్చిన తర్వాతనే కూర్చుని పెట్టిండు. ప్రభాసే హీరో, వన్ ఆఫ్ ది హీరో. అంటే ఇందులో మనకి మంచు విష్ణు కొడుకుని కూడా హీరోగా అంటే యాక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు. చాలా బాగా చేసిండు. విష్ణుబాబు సార్ కొడుకు చాలా బాగా చేసిండు. అంటే ఆయనకు కూడా మనం చూసుకున్నట్టయితే యూఎస్ అసెంటే ఉంది, తెలుగులో కంప్లీట్గా మాట్లాడలేకపోయాడు అని అన్నారు కదా, మరి మీకు అట్లా అనిపించింది? అదేం లేదు, విష్ణుబాబు సార్ బాగానే యాక్టింగ్ చేసిండు. ఏం చెప్పినా ఎంత చెప్పినా ఓన్లీ ప్రభాస్ హీరో అంతే. ఓకే అండి.